శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ వైశాఖ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమే నక్షత్రం 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 4 పాదములలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. ఈ యొక్క రాశి వారికి ఈ మాసాంతం వరకు కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితములు ఉన్నాయి. అంతేకాకుండా ధన వ్యయం కూడా అధికంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ నూతన వస్తువులను కొనడము, లేదంటే వాహనాలను క్రయం చేయటము, ఈ విధమైనటువంటి కొనుగోళ్ల ద్వారా అధికమైనటువంటి యొక్క ధనాన్ని వ్యయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధన వ్యయంలో ఈ రాశి వారు ముఖ్యంగా నియంత్రణ పాటించడము అనేటువంటిది చాలా ఉత్తమం. అయితే ఇతరత్ర మీది కానటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో వాటిలో మీరు తలదూర్చకుండా ఉండటం అనేటువంటిది శుభప్రదము. లేని ఎడల ఆ తప్పులన్నీ కూడా మీ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరుల యొక్క గొడవలలో మాత్రం దూరంగా ఉండి గొడవలకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంతాన సౌఖ్యం స్వల్పంగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం కూడా స్వల్పంగా ఉంటుంది. వారి యొక్క సహకారాన్ని వారి యొక్క పొందుతూ కార్యాలలో విజయాన్ని సాధిస్తూ సంతాన సౌఖ్యాన్ని కూడా పొందే విధంగా మీరు ప్రణాళికలు చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. సమాజంలో కూడా మీరు చేసేటువంటి మంచి పనుల ద్వారా కొంత గౌరవాన్ని మీరు సముపార్జన చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొద్దిగా కష్టతరమైనప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తులను జాగ్రత్త పరచుకోండి. మిమ్మల్ని నమ్మిన వ్యక్తుల్ని వదులుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి యొక్క మార్గం. అంతేకాకుండా మీకంటూ ప్రత్యర్థులుగా ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించడం చాలా ఉత్తమము. ఈ రాశివారు ముఖ్యంగా శివార్చన అనేటువంటిది వీరికి ఈ మాసాంతం వరకు కూడాను శుభ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం కానీ, ప్రతి సోమవారము శివాభిషేకాన్ని చేయడం ద్వారా కూడా వీరికి శుభమైనటువంటి ఫలితములు కలుగుతాయి. కాబట్టి ఆ విధమైనటువంటి పరిహారాల్ని పాటించి శుభ ఫలితాలని పొందవలసిందిగా ఆశిస్తూ నమస్కారం.